వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం పులిహోర. గుడిలో పెట్టే పులిహోరలా ఉంటుంది నేను చెప్పే విధంగా చేస్తే. ముందుగా రైస్ కుక్ చేసుకోవాలి. 1 గ్లాస్ రైస్ని శుభ్రంగా కడిగేసి 2 గ్లాసులు వాటర్ వేసి కుక్కర్ పెట్టేశాను. పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండును గుజ్జులా చేసి ఈ చింతపండు పేస్ట్ ఉడికేటప్పుడు ఇందులో ఉప్పు, పసుపు, పచ్చిమిర్చి, బెల్లం, ఆయిల్ వేసి ఉడికించుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు ఉడికించుకుని మిక్సీ జార్లో కొంచెం మెంతులు, ఆవాలు, ఎండుమిర్చిని గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. తాలింపు కోసం ఆయిల్ వేడైన తర్వాత వేరుశనగగుళ్ళు, పచ్చిశనగపప్పు, ఆవాలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, సన్నగా తరిగిన అల్లం, కరివేపాకు, ఇంగువ వేసుకుని పళ్ళను రైస్ చల్లార్చుకునేటప్పుడు కరివేపాకు వేసుకుని ఉంచుకోండి. పచ్చి కరివేపాకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఉడికించిన చింతపండు గుజ్జును వేసేసి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. తాలింపు కూడా వేసేసుకుని గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పౌడర్ కూడా వేసేసి మొత్తం అంతా కలిసేలా